श्रीकांत सर, श्रीकांत सर, డిస్టర్బెన్స్ సౌండ్ బిలో బేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్. హలో 995 అనుకుందాం. పార్టిసిపెంట్స్ అంతా కూడా మీరు వీడియోను ఆన్ చేసుకొని కేవలం ఆడియోను అన్మ్యూట్ చేసుకోవాలి. అందరూ మైక్ ఆన్ లో పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ, కాబట్టి మీరు ఆడియోను మైక్ ని ఆఫ్ చేయండి. ఇలా చేయని పక్షంలో అందరినీ ఫోర్స్ మ్యూట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి అందరూ కూడా మీ ఆడియో మ్యూట్ చేసుకోండి. విల్ కంటిన్యూ ద సెషన్ విత్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి శ్రీకాంత్ గారు. ఓకే, ఓకేనా సార్? 993,000 ఎంత తక్కువ ఉంది రాస్తాం, ఇది ఎంత తక్కువ ఉంది అనేది రాస్తాం. ఆన్సర్ ని 2 భాగాలు చేసేది. 993 లో 5 పోతే ఎంత, లేదంటే 995 లో 7 పోతే ఎంత? ఇక్కడ 7,535. పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీ ఆడియోని మ్యూట్ చేసుకోవాల్సిన కోరుతున్నాం. మళ్ళీ ఒకసారి, అన్లెస్ యూ అన్మ్యూట్ మేము ఇక్కడ ప్రోగ్రామ్ కంటిన్యూ ఇబ్బందిగా ఉంది. సో ఆల్ పార్టిసిపెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ దట్ ఆడియోని మ్యూట్ చేసుకోండి, వీడియోని ఆన్ చేయండి.
లాస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత శ్రీకాంత్ గారు మీకు పర్మిషన్ ఇస్తారు మాట్లాడడానికి. ఓకే శ్రీకాంత్ గారు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే 1000 బేస్ది మళ్ళీ ఒక్కసారి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సార్. 990 ముందు కూర్చోవాలి, ఎవరైనా మాట్లాడితే అన్మ్యూట్ చేయాలి మనం. ఇది ప్రాబ్లం అట్లా. 991 ఇది ఎంత కోర్స్ చేసిన తక్కువ అందరూ కాల్ రాయాలి. చేసినట్లయితే రాయాలి. ఇది ఎంత తక్కువ ఆన్సర్ ని 2 భాగాలు చేస్తున్నాను. క్రాస్ గా సబ్ట్రాక్షన్ చేయండి. 992 లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? అది ఇక్కడ రాయండి. 980 992 RHS ఆన్సర్ లో ఏం రాస్తామంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి రాస్తాం. 9 8 72. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే 1000 బేస్ కాబట్టి ఇక్కడ కూడా 3 అంకెలు ఉండాలి కాబట్టి ఇక్కడ మనము 0 యాడ్ చేసుకుంటాం. ఆన్సర్ ఇస్ 9872. లెక్క మీరు చేయండి సార్. 994 into 995. ఆన్సర్ చెప్పండి. చాట్ బాక్స్ లో రాయండి సార్. ఒకసారి చూడండి సార్, ఇది 6 తక్కువ ఉంది, ఇది 5 తక్కువ ఉంది. ఆన్సర్ని 2 భాగాలు చేస్తున్నాను. ఇట్లా సబ్ట్రాక్ట్ చేయండి. 994 లో 5 పోతే ఎంత? లేదంటే 995 లో 6 తీసేయండి. 994 లో 5 పోతే 989. RHS ఆన్సర్ లో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. 5 6 30. కానీ ఇక్కడ 3 అంకెలు ఉండాలి, ఎందుకంటే ఇది 1000 బేస్ కాబట్టి ఇక్కడ మనం ఏమి యాడ్ చేసుకుంటామంటే 0ని యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందంటే 98930. ఇది ఆన్సర్. 989. ఓకే, బిలో బేస్ తీసుకున్నాం కదా సార్. ఇప్పుడు ఎబో బేస్ చూద్దాము. 1000 కంటే ఎబో బేస్ 1005 into 1009. 1000 కంటే ఎంత ఎక్కువ ఉంది సార్? +5. దేనికి ఎక్కువ ఉంది? +9 ఎక్కువ ఉంది. ఆన్సర్ని మనం 2 భాగాలు చేస్తాం. LHS ఆన్సర్లు ఏం రాస్తామంటే ఈ రెండింటిని అడిషన్ చేస్తాం, లేదంటే ఈ రెండింటిని అడిషన్ చేయండి. 1005కు 9 కలిపితే ఎంత? 1014. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 9 5 45. ఇక్కడ ఏం చేస్తాము? 0 యాడ్ చేస్తాం, ఎందుకంటే 3 అంకెలు ఉన్నాయి. సో ఆన్సర్ ఎంత అంటే 1014045. దిస్ ఈస్ ద ఆన్సర్. 1014045. మీరు ఒకటి చేయండి సార్. చేసి చాట్ బాక్స్ లో పెట్టండి సార్ ఆన్సర్.
1088 అంటే ఓకే సార్. ఒకటి మిక్స్డ్ చూద్దాము. 98 into 102 ఉంటుంది. అంటే ఒకటి తక్కువ బేస్ ఉంది, ఒకటేమో ఎక్కువ బేస్ ఉంది. బిలో బేస్ ఏబో బేస్ ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా చేస్తామో చూద్దాం. 98,102 ఎంత తక్కువ ఉంటుంది? ఇది 2 తక్కువ ఉంది, ఇది 2 ఎక్కువ ఉంది. ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఆన్సర్ని మనము సేమ్ 2 భాగాలు చేయాలి. దీన్ని క్రాస్ అడిషన్ చేయండి. ఇట్లా ఉంటే ఏ గుర్తుంటే అది చేయండి. ఈ రెండింటిని తీసుకుంటే 98 + 2 ఎంత? 100. ఇట్లా చేసినా కూడా సేమ్ వస్తుంది. 102లోకి వెళ్ళి 2 తీసేస్తే కూడా 100. ఇక్కడ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. -2 × +2 ఉంది, ఏమవుతుంది? -4 అవుతుంది. ఆ -4ని నేను ఏం రాస్తానంటే 4 బార్గా రాస్తాను. కానీ ఇది నెగటివ్ గుర్తు. నాకు RHS లో నెగటివ్ ఉండకూడదు. కావున దీన్ని ఏం చేయాలి? పాజిటివ్ చేయాలి. పాజిటివ్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఒకటి క్యారీ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒకటి తక్కువ చేస్తే ఏంటంటే 99 అవుతుంది. ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాం అంటే ఒకటి వస్తుందంటే ఒక భాగం వస్తుంది. 100 బేస్ కాబట్టి 100 వస్తుందని అర్థం చేసుకోవాలి. 100లోకి వెళ్ళి 4 పోతే ఎంత? 96. సో ఆన్సర్ ఏంటంటే 9996. మళ్ళీ ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. 97 × 103 ఉంది. ఈ 97 100 కంటే ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. 103 ఎంత ఎక్కువ ఉంది? +3 ఎక్కువ ఉంది. ఆన్సర్ని 2 భాగాలు చేయాలి. దీన్ని క్రాస్ వైజ్గా అడిషన్ చేయండి, లేదంటే ఇట్లా సబ్ట్రాక్షన్ అయినా చేయండి. 97 + 3 100. లేదు అంటే 103లోకి వెళ్ళి 3 తీసేయండి. 103లోకి వెళ్ళి 3 పోతే కూడా 100 వస్తుంది. RHSలో ఏమవుతుందంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. -3 × +3 9 -9 బార్. కానీ ఇది నెగటివ్ సైన్, మనకు నెగటివ్ సైన్ ఉండదు కాబట్టి దీన్ని పాజిటివ్ చేయాలి. పాజిటివ్ చేయాలంటే ఇక్కడ క్యారీ తీసుకోవాలి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఎంత మిగులుతుంది అంటే 99 మిగులుతుంది. ఇక్కడ వచ్చిందంటే ఒక భాగం వచ్చిందంటే 100 వస్తుంది. 100లోకి వెళ్ళి 9 తీసేయాలి. 100లోకి వెళ్ళి 9 పోతే ఓకేనా సార్? ఇది ఓకే సార్. ఓకే, ఇది ఓకేనా సార్ అందరికి? మనం అందరికి ఓకే. 1000 కూడా 998 ఉంది. ఇంకా ఈ విధంగా చూద్దాం. ఇది ఎంత తక్కువ ఉంది సార్? 1000కి 2 తక్కువ ఉంది. ఇది +3 ఎక్కువ ఉంది. సేమ్ ఆన్సర్ని 2 భాగాలు చేస్తున్నాం. దీన్ని క్రాస్గా అడిషన్ అన్న చేసుకోండి, ఇట్లా మల్టిపుల్ సబ్ట్రాక్షన్ అన్న చేయండి. 998 + 3 ఎంత అవుతుంది సార్? 1002 అవుతుంది. 1001. ఇక్కడ ఏమవుతుంది? మల్టిప్లికేషన్ చేయాలి. 3 × 2 = 6 -6 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని పాజిటివ్ చేయాలి. కావున ఇక్కడ నుంచి ఒకటి క్యారీ తీసుకుంటాం. ఇది 1000 బేస్ కాబట్టి క్యారీ తీసుకుంటే 1000 తీసుకుంటామని అర్థం చేసుకోవాలి. ఇక్కడ 1000 ఒకటికి వెళ్ళి పట్టుకోతే 1000 ఉంది. ఇక్కడ ఏమొస్తుంది? 1000 వస్తుంది. 1000లోకి వెళ్ళి 6 ఎంత? 9
మీరు కూడా ఒక ట్రై చేయండి. 997 ఇంటూ 1004 చేయండి. చేసి చాట్ బాక్స్ లో పెట్టండి. ఆన్సర్ అనేది చెప్పండి. $997 ఇంటూ 1004. $997 ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. 1004 ఎంత ఎక్కువ ఉంది? +4 ఎక్కువ ఉంది. ఆన్సర్ ని 2 భాగాలు చేస్తున్నారు. 997 కి 4 కలిపితే 1001. లేదు 1004కి వెళ్ళి 3 తీసేసినా కూడా 1001 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 4 3 12 మైనస్ దీన్ని పాజిటివ్ చేయాలి. పాజిటివ్ చేయాలంటే ఇక్కడ ఒక భాగాన్ని తీసుకోవాలి. ఒక భాగం తీసుకుంటే 1000 వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైతుంది? 1000 అవుతుంది. 1000లో 12 పోతే మనకు సింపుల్ గా ఎంత? 988 అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. మిక్స్డ్. ఓకేనా సార్? ఓకే అనుకుంటున్నాను. ఓకే సార్. ఓకే ఓకే నెంబర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి సార్, ఈజీ అవుతుంది. నారాయణ ఓకే సార్. ఇప్పుడు మల్టిపుల్ క్లాస్ వైజ్ మెథడ్ గురించి క్రిస్ క్రాస్ మెథడ్ అని కూడా ఉంటుంది. వర్టికల్ అండ్ క్రాస్ వైజ్. క్రాస్ వైజ్ మెథడ్ లేకుంటే క్రిస్ క్రాస్ మెథడ్ అంటాము. ఈ మెథడ్ ఏంటంటే ఎంత పెద్ద గుణకారాన్ని అయినా ఒకటే స్టెప్ లా చేయొచ్చు. 2/2 చేయొచ్చు, 3/3 చేయొచ్చు, 4/4 కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం 2/2 నేర్చుకుందాం సార్. ఒక చిన్న ప్యాటర్న్ నేను ముగ్గులా చేశాను. 2/2 ఫస్ట్ ప్యాటర్న్ చూడండి. త్రీ ఉంటాయి. ప్యాటర్న్ 2/2 చేస్తే ఫస్ట్ ఒక స్థానంలో ఉన్న వాటిని గుణించాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీటిని క్రాస్ గా మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ చివర ఉన్న వాటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. 23 ఇంటూ 32 చేసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్? ప్యాటర్న్ లో ఈ రెండింటిని గుణిస్తున్నాం. ఇప్పుడు 2 3ని మల్టిప్లికేషన్ చేయాలి. 2 3 6. అర్థం కానికి ఫస్ట్ ఇలా నేను వేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? క్రాస్ గా మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయాలి. 2 2 4 ముళ్ళ 9. 2 2 4 ముళ్ళ 9. 9 4 13. నెక్స్ట్ ఈ చివరి 2 ముళ్ళ 6. దీన్ని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. 6 3 ఇవన్నీ ఏమవుతుంది? క్యారీ అవుతుంది. 7 7 36. ఒకటే స్టెప్ కూడా చేయొచ్చు. మనం మామూలుగా అంటే 2తోన గుణకారం చేయాలి, తర్వాత 3తోన గుణకారం చేయాలి, తర్వాత ఆ మూడింటిని అడిషన్ చేయాలి.
దీంట్లో ఏమైతే ఒకటి స్టెప్ లో అయిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 45 to 32 తీసుకో. ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని 2 5 10, నెక్స్ట్ 4 2 8 15, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయాలి. 4 2 8 15 23, నెక్స్ట్ 4 3 12. దీన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. 0, ఈ 1 ఇక్కడ వస్తే 4, ఈ 2 ఇక్కడ వస్తే 4, 1. దిస్ ఈజ్ ద ఆన్సర్ 1440. మీరు కూడా ఒకటి చేయండి సార్. ఈ మెథడ్ లో చేయండి, చేసి ఆన్సర్ రాయండి చాట్ బాక్స్. ఓకే సార్. సేమ్ 6 నెలల 24, 4 ముళ్ళ 12, 6 నెలల 24 36. నెక్స్ట్ 4 ముళ్ళ 12 బ్యాలెన్సింగ్ చేసుకోండి. 4 8 5 1 1584. ఇది 2/2 కి వర్టికల్ క్రాస్ వైస్ మెథడ్ అంటారు. ఈ సంస్కృతంలో పూర్వ తిర్యగ్యం అంటాం. మనకు సంస్కృతం ఏం అవసరం లేదు, వర్టికల్ క్రాస్ వైస్ మెథడ్ లో ఒకటే స్టెప్ లో గుణకారాన్ని చేయవచ్చు. 3/3 చూద్దాం. ఒకవేళ 2 into 3 ఉంటే దీన్ని 0 చేసుకుంటే మనకు 3 అంకెలు అవుతుంది. 3/3 చూద్దాం. మీకు ఈ ప్యాటర్న్ అనేది ఎన్ని వస్తాయంటే, మీకు 11 గుణకారం చూస్తుంది కదా, ఎన్ని ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి కదా, 1 2 ఏమొస్తుంది, 1 2 3 2 1 వస్తుంది కానీ 5 స్టెప్ లెస్ వస్తుంది. 1 2 3 2 1 121 వస్తుంది కదా. 121 అంటే 1 2 1 3 ప్యాటర్న్లు ఉన్నాయి అన్నట్టు, ఇంకా 3 ఉంటాయి. ఒకవేళ 1 into 1 మనం రాసుకుంటే ఏమొస్తుంది, 1 2 3 2 1. ఎన్ని ఆన్సర్లు వచ్చినాయి, 5 ఉన్నాయి. కాబట్టి మన ప్యాటర్న్ కూడా 3/3 తీసుకుంటే 5 వస్తున్నాయి. ఒకసారి ప్యాటర్న్ రాసాను చూడండి. త్రీ బై త్రీ ప్యాటర్న్ మనకు చేస్తుంటే అవసరమైతే గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు, కొన్ని లెక్కలు చేసిన తర్వాత. తొమ్మిది 3 ఇది ఆన్సర్స్. ఓకేనా సార్? మళ్ళీ ఒకసారి ఇంకొక తీసుకుంటారా సార్? ఓకేనా సార్? ఇంకొక ఎగ్జాంపుల్ 3 2 1 3 2 2.
ఫస్ట్ ఈ చివరి రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఎక్కం 2. రెండు రెంట్ల 4, 2 రెంట్ల 4, 2 ఎక్కం 2, 2 ఎక్కం 2. నెక్స్ట్ నెక్స్ట్ 3 రెంట్ల 6, 3 3 ఎక్కం 3, 4, 13. నెక్స్ట్ ఈ చివరి 2, 2 ముళ్ళ 6, 3 రెంట్ల 6, 3 రెంట్ల 6, 12, 12, ముళ్ళ 9. దీన్ని దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి. 2, 6, 3, ఇవన్నీ ఇక్కడ వస్తుంది. ఇవన్నీ ఇక్కడ వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. మీరు కూడా ఒకటి చేయండి. 1 2 2 1 2 1 3. మీ చేసి చెప్పండి సార్. ఆన్సర్ 103362 కృష్ణవేణి. ఓకే మేడం. ఫస్ట్ చూద్దాం సార్, నేను కూడా చేస్తాను. 3 నెలల 12. ఒక నిమిషం మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఒకసారి నేను 124 వర్టికల్ ఫస్ట్ ఈ చివరి రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 4 ముళ్ళ 12. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయాలి. 3 రెంట్ల 6, 4 ఎక్కం 4, 6 4 10. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ చివరి రెండు మధ్యలో వాటిని మల్టిప్లికేషన్ చేయాలి. 3 ఎక్కం 3, 2 నల్ల 8, 2 ఎక్కం 2, 13 అవుతుంది. నెక్స్ట్ చివరి 2 అంకెలు 1 ఎక్కం 1, 2 రెంట్ల 4, 5. నెక్స్ట్ 2 ఎక్కం 2. ఓకే, క్యారీ ఫార్వర్డ్ చేయండి. 2, ఈ 1 ఇక్కడ వస్తుంది, ఈ 1 ఇక్కడ వస్తుంది, 4 అవుతుంది. ఈ 1 ఇక్కడ వస్తుంది, 6, 2, 26,412 అవుతుంది. మళ్ళీ ఒకసారి 4 ముళ్ళ 12 రాస్తున్నాను. నెక్స్ట్ 3 రెంట్ల 6, 4 ఎక్కం 4, 6 4 10, 3 8 11, 2 13, 1 4 5, 2 ఎక్కం 2, 2 1 4 6 2. ఓకేనా సార్? మాట్లాడి పెట్టా. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, 4/4 ఒకసారి చూసుకుందాం సార్. 3 ఒకవేళ 22 2 × 2 × 3 ఉంటే కూడా మనం ఏం చేసుకోవాలంటే మనం 0 యాడ్ చేసుకుంటే అయిపోతుంది. 22 × 123 ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? 0 పెట్టుకుంటే ఇది 3/3గా మారిపోతుంది. అట్లా చేసి ఈ విధంగా చేయొచ్చు. రెస్పాన్స్ మీరు చాట్ బాక్స్ లో రాయండి సార్. ఫోర్ బై ఫోర్ చూసుకుందాం ఒకసారి. మనకు 4/4 అంటే 7 ఫలితాలు వస్తాయి, ప్యాటర్న్స్ 7 వస్తాయి. ఎందుకంటే 1 2 3 4 3 2 1. ఆ 7 ఏంటో చూద్దాం ఒకసారి. One, two,
3 4 5 ఇక్కడ రాయాలి కానీ ప్లేస్ లేనందుకు నేను ఇక్కడ రాస్తున్నాను. వెయిట్ చేసుకోండి సార్, వేరే సౌండ్ వస్తుంటే మీరు మాట్లాడాలనుకుంటేనే అన్మ్యూట్ చేయండి. హలో హలో, అదే ఇది ఊరికే పెట్టుకున్నా కానీ నేను చెవులో. హలో, ఓకేనా సార్? ఫోర్ బై ఫోర్ ప్యాటర్న్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 1 2 1 1 సింపుల్ తీసుకుంటున్నా. 1 2 3 2. ఫస్ట్ ఏం చేయాలి, ఒకట్ల స్థానంలో ఉన్న వాటిని మల్టిప్లికేషన్ చేయండి. 2 ఎక్కం 2. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయాలి. 2 ఎక్కం 2, 3 ఎక్కం 3, 2 3 ఎంత 5. నెక్స్ట్ 3 అంకెలు తీసుకోండి. 2 2 4, 2 ఎక్కం 2, 3 ఎక్కం 3. ఇట్లా 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 2 2 4, 2 ఎక్కం 2, 3 ఎక్కం 3. ఇవన్నిటిని అడిషన్ చేయాలి. 4 3 7, 7 2 9. నెక్స్ట్ చివరి 2, ఈ చివరి 2 ఇట్లా ఇట్లా 2 ఎక్కం 2 ఎక్కం 2, 1 ఎక్కం. సార్ 1 minute లో ఇది క్లోజ్ అవుతుంది. మళ్ళీ మీరు జాయిన్ కండి. ఒక 15 నిమిషాల్లో సెషన్ అయిపోతుంది. జాయిన్ అయినా 15 నిమిషాలకు అయిపోతుంది. ఇప్పుడు 1 minute లో ఇది క్లోజ్ అయితే మళ్ళీ జాయిన్ కండి సార్. మనం తొందరగానే క్లోజ్ చేసేద్దాం. 4:15 వరకు క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ 2 1 2 ఎక్కం 2, 1 ఎక్కం 1, మళ్ళీ 2 ఎక్కం 2, 2 ముళ్ళ 6, 6 4 10 11. నెక్స్ట్ 2 ఎక్కం 2, 2 ఎక్కం 2, 4, 1 ఎక్కం 1. దీన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే అయిపోతుంది. 2 5 9 1 5 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా సార్? చాట్ బాక్స్ లో రాయండి సార్. ఓకే అండి. క్లోజ్ అవుతుందా? ఓకే ఓకే. ఇప్పుడు ఒక 1 minute లో అయిపోతుంది. మళ్ళీ జాయిన్ కానీ సార్. 15 నిమిషాలు మనం క్లోజ్ చేద్దాము. ఇంకా 2 3 ఉన్నాయి. ఓకే మేడం, ఓకే. 1 2 ఏమన్నా మిస్టేక్ అయింది వచ్చి 1 2 3 2.
2 1 జా 2. నెక్స్ట్ 2 ఎక్కం 2, 3 ఎక్కం 3, 2 3 5. నెక్స్ట్ 2 2 4. అదే లెక్క చెప్తున్నాను. 2 2 4, 2 ఎక్కం 2, 3 ఎక్కం 3, 4 3 7, 7 2 9. నెక్స్ట్ 2 ఎక్కం 2, 1 ఎక్కం 1, 2 ముళ్ళ 6, 2 ఎక్కం 2, 6 4 10 11. నెక్స్ట్ 2 ఎక్కం 2, 2 ఎక్కం 2, 4, 1 ఎక్కం 1. నెక్స్ట్ దీన్ని మధ్యలో ఒకటి మిస్ అయింది సార్, శ్రీకాంత్ సార్. మధ్యలో మిస్ అయినా మేడం. ఎందుకంటే 1 2 3 4 5 6 అయినా మేడం, 7 రావాలి. ఓకే ఓకే. మధ్యలో 11 తర్వాత 8 వస్తుంది సార్. ఓకే 11 వరకు ఓకే సార్. ఓకే 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 ఓకే. 4 2 3 9. నెక్స్ట్ 2 ఎక్కం 2, 1 ఎక్కం 1, 2 ఎక్కం 2, 3 2 6, 2 ఎక్కం 2. 1 2 3 4 అయిపోయింది. ఇప్పుడు ఇది చేయాలి. ఇది పెట్టేసి ఇది చేయాలి. ఇది లాస్ట్ చేశారు సార్. 3 ఎక్కం 3, 1 ఎక్కం 1, 2 2 4, 4 3 7. ఓకేనా సార్? ఇది ఓకే సార్. 1 4 1 రైట్ సార్. 3 ఎక్కం 3, 1 4, 2 2 4 8. ఓకే. నెక్స్ట్ 2 1 2, 2 1 2 4, 2 2 4. నెక్స్ట్ 1 1 1. ఇప్పుడు క్యారీ చేసుకోండి సార్. 2 5 9 1 9 4 1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. వసంత్ కుమార్ సార్. ఓకే సార్. కన్ఫ్యూజ్ అయినా? ఓకే. ఈ 2/2, 3/3, 4/4 మనము ఇది ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ప్యాటర్న్ కూడా అవసరం లేదు సార్, చేసుకుంటూ పోతే వస్తుంది. లాస్ట్ ఒక మెథడ్ ఉంది సార్, చూద్దాం. ఇంకా 2 3 ఉన్నాయి కానీ మనకు చివర వర్గాలలో చివర ఏ సంఖ్య 1ల స్థానంలో ఉన్నాయి, సేమ్ అంకె ఉండాలి. ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది? 56 × 54, 73 × 77, 82 × 88. 1ల స్థానంలో కూడితే 10 అవుతుంది. 6 4 10, 8 2 10, 7 3 10. 10ల స్థానంలో అంకెలు సేమ్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ని 2 భాగాలు చేస్తున్నాను నేను, LHS RHS. RHS ఏం చేయాలంటే వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. 7 ముళ్ళ 21. ఇక్కడ ఏం చేస్తాము, దీని తర్వాత నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తాం. 3 4 జా 12. ఆన్సర్ ఎంతంటే 12 21. దీని ఆన్సర్ అంటే చూడంగానే చెప్పొచ్చు. 3 4 జా 12, 7 3 జా 20. ఇది చూడండి సార్, 1ల స్థానంలో కూడితే 10 అవుతుంది. 10ల స్థానంలో అంకెలు సేమ్. ఆన్సర్ 2 భాగాలు చేస్తున్నాను. 6 4 24. నెక్స్ట్ నెంబర్ 6, 5 6 30. 30 24.
దీన్ని చూడండి సార్. 7 7 56 7 21 8 9 72 8 2 16. చివరగా దీన్ని అంత్యయో దశకే అపి అని అంటారు వేదగణిత సూత్రము. అంత్యయో దశకే అపి అంటే అంత్యగా ఉన్నవి దశ అంటే 10 అయినప్పుడు ఈ విధంగా ఈ ఫార్ములాని వాడతాం. అయితే మనకు వర్గాలు నెక్స్ట్ రేపు వస్తాయి. వర్గాలు ఉన్నప్పుడు ఇటువంటి ఫార్ములా అయితే చివర 5తోనే ఎండ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు చిన్న తరగతిలో ఉంది. ఒకటి సింపుల్ ఒకటి చెప్తాను. 15 సేమ్ 5 5 25 రాస్తాము. ఇది కూడితే కూడా ఏమైతే ఇదే ఫార్ములా అన్నట్టు 5 5 10 అవుతుంది. 5 5 25. నెక్స్ట్ నెంబర్ 2 1 into 2 2. నెక్స్ట్ అంతే 10 వచ్చినాయి. 5 5 25 రాస్తున్నాం సేమ్. నెక్స్ట్ నెంబర్ 3 2 3 6. ఈ విధంగా చేస్తాము. ఇవి మిగతా వర్గాలు